తమిళనాడులో అత్యధిక దేవాలయాలు ఉన్న తమిళనాడులో మీకు కనీసం అక్కడ సీట్లు రాలేదు, అక్కడ గెలవలేకపోయారు. మా తెలంగాణలోకి వచ్చి మా దగ్గర ఏం కొట్లాడతారు, మా తెలంగాణలో నిజంగా మత రాజకీయాలకు చోటు లేదని చెప్పి తెలంగాణలో చాలా మంది అంటారు. ఇప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిండు. ఇక మేము దేశంలో వచ్చినాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రం ఏపీదో మన నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారు. 25 ఏళ్ల కింద చెప్తే నువ్వు ఇప్పటిదాకా నువ్వు అపోజిషన్ లీడర్ కాలేకపోయినావు. నీ గుడ్లతోనో లేకపోతే నువ్వు దేవుళ్ళను మతాలను విద్వేషాలు రెచ్చగొడితే ఈ తెలంగాణ నడవదు. ఎందుకు నడవదంటే నీకు పాత దగ్గర పోయి అసత్యం వేసి ఉపన్యాసాలు ఇస్తే నమ్ముతారు, కానీ వీడు దొంగ అని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఓల్డ్ సీట్లో కూడా అటు ఉన్న మైనార్టీలంతా మాకు అత్యంతరం లేకేస్తున్నాం, కానీ వీడు బీజేపీతో బీ టీం అనేటటువంటి ఆలోచన అందరిలో ఉంది, తెలంగాణ ప్రజల లోపల ఉంది. నీకు నేను చెప్తున్నా కదా, నువ్వు తెలంగాణలో ఇంక 20 ఏళ్ళు అయినా నువ్వు అధికారంలోకి రాలేవు. నువ్వు తమిళనాడులో వస్తే 20 ఏళ్ళు అయినా నీకు ఈ 8 సీట్లే లాస్ట్, తగ్గడం తప్ప పెరిగేది అనేటటువంటిది ఉండదు నరేంద్ర మోడీకి. ఈ చైతన్యవంతమైన వాళ్ళు చాలా ఒకప్పుడు ఏంటంటే 99లో మన నిజాం అనగానే ముస్లిం కాబట్టి హిందువులకు వ్యతిరేకంగా నిజాం ఉంటే హిందువులంతా తిరుగుబాటు చేసిరనే అభిప్రాయం తెచ్చారు. ఆ అభిప్రాయం కూడా పోయింది. నిజాం కాదు, నిజాం పాలనకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలు పోరాటం చేశారనే చరిత్ర ఈరోజు యువకులకు పోయింది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అనేటటువంటిది సాధ్యం కాని విషయం. వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇంకోటి పదే పదే మోడీని ఏమంటారంటే బలమైన నాయకుడు అని చెప్తారు. ఎక్కడ కూడా మోడీని చూసి గెలిచినటువంటిది వేరు కాదు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ పోండి, ఇక్కడ మొన్న గెలిచినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అభ్యర్థి సీఎం కాదు, మమతా బెనర్జీ నంబర్ 2 క్యాండిడేట్ గుంజుకొని చేసిండు. ఇప్పుడు అస్సాంలో అదే పరిస్థితి. దాదాపు 8 స్టేట్లల్లో వేరే పార్టీలకైనా వచ్చిన వాళ్ళని బలమైన నాయకులను గుంజి ఈడీ సిబిఐ పెట్టి వాళ్ళని ముఖ్యమంత్రి చేసినావు. నువ్వు వీడు అదే ప్రయత్నం చేస్తున్నావు. మీ ఈడొచ్చి రేవంత్ రెడ్డికి చెప్తున్నావు, రేవంత్ రెడ్డి అంత పిచ్చోడా? ఈ తెలంగాణ మీద పుట్టినటువంటి వ్యక్తి నేను ఎట్లా దెబ్బ కొట్టాలి తెలియదు రేవంత్ రెడ్డికి. కాబట్టి నువ్వేదో రేవంత్ రెడ్డిని గుంజుకొని మోడీ విధానాలు బలమైనటువంటి వ్యక్తులు ఎవరుంటే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం, లేకుంటే ఈడీ సిబిఐ ఏం లేకుంటే ఎన్ఐఏ వీళ్ళ మీద దాడులు చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణలో సాధ్యం కాదు. అదే మరి ఈ బీజేపీ పార్టీలో ఎవడు లేడు, బయటికే వస్తేనే ఎవడని వీళ్ళ అధికారంలోకి వస్తామని తెలుసు. మోడీ చేసేది అంతదే. దేశంలో ఎక్కడ పోయినా కూడా పార్టీలను గెలిచడం, బలమైనటువంటి నాయకులను చేర్చుకోవడం, వాళ్ళ ద్వారా అధికారంలోకి రావడం. మోడీని చూసి ఓట్లు పడే దేశం లేస్తారు. అట్లయితే మళ్ళీ 8 మంది వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు వచ్చి ఇండ్లు ఎట్లా అయ్యారు, సీఎంలు బీజేపీ సీఎంలు ఎట్లా అయ్యారు? మళ్ళీ బీజేపీ కూడా కావాలిగా. మీరు ఈ రాష్ట్రంలో తీసుకొని